ఈ మధ్య చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నారు. సార్ నా భూములు కబ్జాలు అయిపోతున్నాయి సార్. దీన్ని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి సార్? మేము ఎలా కాపాడుకోవాలి సార్ అని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీరు భూమి కొనేసిన తర్వాత అలా వదిలేసి వెళ్ళిపోతే ఎవడైనా బడాబాబులు గల కబ్జా చేయడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎవడైనా కబ్జా చేసినా మీరేం భయపడదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైతే మీ దగ్గర ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటుందో మీకు అది కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండండి, భయం లేదు. రెండోది, భూమి కొనంగానే మీరు వెంటనే నో ట్రెస్పాసెస్ మై ల్యాండ్ అని చెప్పి ఒక చిన్న సైన్ బోర్డు పెట్టారు, స్మాల్ సైన్, నో ట్రెస్పాసెస్ అంటే నా భూమిలోకి ఎవరు కూడా ట్రెస్పాస్ చేయడానికి వీల్లేదు, లోపలికి దూరడానికి వీల్లేదు అని చిన్న సైన్ బోర్డు పెట్టండి. నెంబర్ 3, మీరు స్ట్రాంగ్ ఫెన్సింగ్ చుట్టూరా వేసుకోండి, ఆర్ స్ట్రాంగ్ వాల్ కట్టుకోండి, మీ జోలికి ఎవరు రాదు. తర్వాత మీరు కొనంగానే సరిపోదు, మధ్య మధ్యలో ఒక్కసారి మీరు రెవెన్యూ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి. రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు ఇంకా అలాగే స్టాండ్ బై అలాగే ఉందా, ఎవడైనా తారుమారు చేశారా, సర్వే నెంబర్ ఏమైనా మార్చారా, ల్యాండ్లో మళ్ళీ ఏమైనా ప్రొహిబిటెడ్ ఏమైనా పెట్టారా? చాలా జరిగినాయి ఇవన్నీ కూడా, అంత ముందర చాలా జరిగినాయి. మళ్ళీ చెప్తున్నా, మీరు కొన్న 1 ఎకరం, ఎగ్జాంపుల్ 1 ఎకరం భూమి కొన్నారు, డాక్యుమెంట్స్ అయినాయి, రిజిస్ట్రేషన్ అన్ని మీ పేరు మీద వచ్చింది. కొనంగానే సరిపోదు, రిజిస్ట్రేషన్ అయిపోగానే సరిపోదు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నా మీ అందరికీ, ఒక్కసారి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి విజిట్ చేయాల్సిందే. విజిట్ చేసిన తర్వాత తెలంగాణలో అయితే ధరణి పోర్టల్కి వెళ్ళి మీ సర్వే నెంబర్ కొట్టి మీ జ్యూరిడిక్షన్, మీ పేరు అన్నీ ప్రాపర్గా మీ పేరు మీద ఉన్నాయా లేదా ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాల్సిందే. రెగ్యులర్గా ఒకసారి మీరు అప్పుడప్పుడు మీకు టైం దొరికినప్పుడల్లా మీ ల్యాండ్ని ఒకసారి వెళ్ళి చూసుకోండి. సైట్లో వెళ్ళి చూస్తుంటే మీకు తెలుస్తుంది ఎవడైనా వచ్చి కబ్జా చేశాడా లేదా అని. కబ్జా చేసేయడానికనే వెంటనే మీరు ఇమీడియట్లీ మీ సమీప పోలీస్ స్టేషన్లో ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వండి. పోలీసులకు సంబంధం లేదు, సివిల్ మ్యాటర్, మీరు కోర్టులో చూసుకోండి అని అంటారు వాళ్ళు, రెగ్యులర్గా అనేది మాట అది. కాబట్టి ఇంటిమేట్ చేయడం మన ధర్మం. ఒకసారి పోలీసు వాళ్ళకి చెప్పేస్తే ఇవన్నీ వెరిఫై చేసుకొని కరెక్షన్ చేసుకోమని కోరుకుంటున్నాను. నమస్కారం.